హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా బజాజ్లో పల్సర్ N150 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనిలో కొత్తగా అప్డేట్ అయిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, LCD డిస్ప్లే ఉంటుంది, అదేవిధంగా సింగిల్ ఛానల్ ABS ఉంటుంది, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంటుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ పల్సర్ N150 డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇది చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వైజర్ వచ్చేసి వైజర్ పైన 2 సైజ్లో ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇది వైజర్ కానీ వెహికల్ కానీ స్పెషల్ అట్రాక్షన్ కనిపించడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే హెడ్ ల్యాంప్ పైన LED DRLs అయితే ఉంటాయన్నమాట. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే కిందికి వచ్చి చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది. సో ABSని సపోర్ట్ చేసి తెలపడానికి మనకి ABS స్టిక్కరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఇంజన్కి అండర్ కవర్ అయితే వస్తుంది. దీనిపైన కూడా గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది అనమాట. అంటే బాడీ పైన ఎలాంటి గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉంటుందో సేమ్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఈ అండర్ కవర్ పైన కూడా ఉంటుంది. సో ఇది మడ్ నుంచి డస్ట్ నుంచి వెహికల్ అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఎగ్జాస్ట్ చూసుకుంటే ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అని అయితే పిలుస్తారు. సో ఇది ఏంటంటే రిమైనింగ్ వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. చాలా స్టైలిష్గా ఉండే ఎగ్జాస్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 లెవెల్ సీట్ అనమాట. అంటే రైడర్స్కి పిలియన్స్కి ఇండివిజువల్గా సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి రేర్ టైర్ వచ్చేసి చాలా వైడ్ టైర్ అయితే ఇస్తారనమాట. ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు ఈ టైర్ వైడ్గా ఉంటుంది. సో ఈ టైర్ పైన హగ్గర్ అనే డిజైన్ ఉంటుంది. సో ఇది మడ్ నుంచి డస్ట్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్లో వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇది ఎలాంటి రోడ్ కండిషన్ అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఈ డ్రైవ్ సిస్టమ్ని చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. చైన్ విజిబిలిటీ అనేది బయటికి కనిపిస్తుంది. సో దీనిపైన చిన్న కవర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఉన్న టెక్నాలజీని సీల్డ్ చైన్ ఫీచర్ అనే టెక్నాలజీతోనైతే ఈ చైన్ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ వల్ల ఏంటంటే చైన్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏరో షీప్లో ఉండే ఫ్యూయల్ హెడ్ ఉంటుంది. ఈ 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ వల్ల యూజ్ ఏంటంటే మనకు మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ తక్కువ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రంట్ సైడ్లో మనకు USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో ఇది LCD డిస్ప్లే అయితే చెప్పొచ్చు. దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక M అనే బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి.
సో ఇది ఏంటంటే దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మన మొబైల్ని బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ బటన్ ద్వారా మన మొబైల్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు సో దీంట్లో మనకు డిస్ప్లేలో చాలా ఇండికేటర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అనమాట. మన మొబైల్లో వచ్చే కాల్, SMS అలర్ట్స్ అన్ని కూడా ఈ డిస్ప్లే అయితే మనకు ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే ఆఫర్ చేస్తుందన్నమాట. సో మార్కెట్లో ఉన్న లీడింగ్ వెహికల్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్, N150 డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇలా స్టైలిష్గా ఉండే బై ఫంక్షన్ LED హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే చాలా డిఫరెంట్ లుక్లో ఉంటుందన్నమాట. సో హెడ్ ల్యాంప్ అనేది మిడిల్లో ఉంటుంది. దీనికి పైన చూసుకుంటే DRL లైట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఈ బాడీ అంతా కూడా 2 కలర్ గ్రేడింగ్లో అయితే మనకు కనిపిస్తుందన్నమాట. అంటే డిఫరెంట్ కలర్స్లో, అంటే బ్లాక్ అండ్ వైట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ వైజర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ వైట్ కలర్లో ఉన్న ఈ ప్యానల్స్కి DRL లైట్స్ అయితే దీనికి అటాచ్ అయి ఉంటాయి అనమాట. సో వైజర్ అనేది కొంచెం షార్ట్గా ఉంటుంది. వైజర్ పైన ఈ నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్ ఉంటుంది. దీనిపైన చూసుకుంటే ఈ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మనకు వైజర్ అయితే కనిపిస్తుంది. వైజర్ పైన చాలా స్టైలిష్గా ఉండే గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. 2 సైడ్స్లో ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ ఉంటుందన్నమాట. అంటే బాడీ కలర్లో ఎలాంటి గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ ఉంటుందో సేమ్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ ఈ వైజర్ పైన కూడా వస్తుందన్నమాట. ఇలా అయితే ఫ్రంట్ నుంచి దీని లుక్ ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే మడ్గోడ్ వచ్చేసి మనకు డిఫరెంట్ లుక్లో ఉంటుంది. దీనిపైన ఈ ABS అనే మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కింద చూసుకుంటే ఈ డిస్క్ బ్రేక్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఫ్రేమ్ చూసుకుంటే అంటే కొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే మనకి ఈ బాడీ డిజైన్ అంతా కూడా చాలా స్టైలిష్గా అగ్రెసివ్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. ఏరో డైనమిక్ షేప్లో అయితే ఈ వెహికల్ అంతా కనిపిస్తుంది అనమాట. సో దీనిపైన కూడా మనకు చాలా స్టైలిష్గా ఉండే గ్రాఫిక్ స్టిక్కరింగ్స్ ఉంటాయి అనమాట. సో ఈ కలర్ ఏంటంటే వైట్ కలర్ అనమాట. మనం చూసే కలర్ వచ్చేసి దీనిపైన బ్లాక్ కలర్లో ఉండే పల్సర్ అని చెప్పి దీని మోడల్ నేమ్ 3D ఎంబ్లంలో అయితే మనకు డిస్ప్లే చేస్తారు. సో పైనుండి చూసినప్పుడు మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనేది డిజైన్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్లో చూసుకుంటే USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తారు. సో ఇంకా మన సైడ్ నుండి చూసుకున్నప్పుడు కౌల్స్ అనేవి మనకి ఇలా చాలా స్టైలిష్గా అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్కి డిఫరెంట్ లుక్ను అయితే ఇది ఇస్తుందన్నమాట. అంటే చాలా స్టైలిష్గా అయితే వెహికల్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో ఫ్రేమ్ చూసుకుంటే సెమీ పెరిమీటర్ ఫ్రేమ్ అయితే పిలుస్తారనమాట. సో ఇదేంటంటే బాడీ టు రేషియో అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే దీంట్లో ఈ ప్యానల్స్ పైన గ్రాఫిక్ స్టిక్కర్ ఉంటుంది. సో ఇంకొంచెం మనం పైన చూసుకుంటే దీంట్లో సీట్ వచ్చేసి రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్గా ఉంటుందన్నమాట. సో ఇలా ఏంటంటే రైడర్ సీట్ కంటే పిలియన్ సీట్ కొంచెం హైట్గా ఉంటుంది. పిలియన్ సీట్ కింద ఈ 150 అని చెప్పి అంటే N150 అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే ఉంటుంది. సో ఈ గ్రాబ్ రైల్ చూసుకుంటే చాలా స్టైలిష్గా సింపుల్ లుక్లో అయితే ఉంటుంది. గ్రే కలర్లో ఉంటుందన్నమాట. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే స్ట్రిప్ మోడల్లో ఉండే LED లైట్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇవైతే మనకు లైట్స్ అయితే LED-తో వస్తాయి. లెఫ్ట్ రైట్ ఇండికేటర్ చూసుకుంటే మనకు బల్బ్తో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా కొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నెంబర్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా మనకు వెహికల్ అయితే మనకు బ్యాక్ సైడ్ నుంచి దీని లుక్ అయితే కనిపిస్తుంది. సో రేర్ టైర్ పైన చూసుకుంటే ఈ హగ్గర్ అనే డిజైన్ ఉంటుంది. సో ఈ డిజైన్ వల్ల ఏంటంటే ఇది మడ్ నుంచి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా చాలా స్టైలిష్గా వెహికల్ కనిపించడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో డ్రైవ్ సిస్టమ్ వచ్చేసి చైన్ డ్రైవ్ అని పిలుస్తారు. మనకు చైన్ అనేది బయటకు అయితే విజిబుల్ అవుతుంది. సో ఇలా చైన్ అయితే చూడవచ్చు. సో మనకు ఈ లెఫ్ట్ సైడ్ నుండి చూసినప్పుడు వెహికల్ అనేది ఈ లుక్లో అయితే కనిపిస్తుంది. సో మనకి ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి పాసింగ్ బటన్ అనమాట. అంటే ఇది ఇంటిగ్రేటెడ్ బటన్ అనమాట. హై బీమ్కి, లో బీమ్కి అదేవిధంగా పాసింగ్ ఇవ్వడానికి కూడా ఈ సింగిల్ బటన్ అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలా హై బీమ్, లో బీమ్ అదేవిధంగా పాసింగ్ కూడా ఈ బటన్తో ఇవ్వచ్చు అనమాట. సో ఇంకా కొంచెం కింద చూసుకుంటే మనకి ఎంబనే బటన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేంటంటే బ్లూటూత్తో మన మొబైల్ని కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఈ బటన్ హెల్ప్ఫుల్గా ఉంటుందంట. సో దీన్ని ప్రెస్ చేసి మన మొబైల్ బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు చాలా ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ బటన్స్ మాత్రమే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి ఉంటాయి. హ్యాండిల్ బార్ నాబ్స్ కూడా మనం అయితే చూడవచ్చు. సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకు ఈ బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంట. అంటే ఇది ఏంటంటే ప్రతిసారి ఇగ్నిషన్తో మన వెహికల్ని స్టాప్ చేయకుండా సో ఈ సింగిల్ బటన్ ద్వారా వెహికల్ స్టాప్ అండ్ స్టార్ట్ చేయవచ్చు అనమాట. స్టాప్లో ఉంచినప్పుడు సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవ్వదు. మనం ఇది ఆన్లో పెట్టినప్పుడు సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కితే ఈ వెహికల్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. రైట్ సైడ్లో చూసుకుంటే కిక్ రాడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 2 మెథడ్స్ ద్వారా మనం వెహికల్ అయితే స్టార్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో దీనిలో హ్యాండిల్ బార్ చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ చూడొచ్చు. సో దీంట్లో ఈ హ్యాండిల్ బార్కి ముందు భాగంలో చూసుకుంటే ఇగ్నిషన్ ఉంటుంది. ఇంకా ముందు చూసుకుంటే ఈ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. సో దీనిలో ట్రిప్స్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ కానీ, ఓడోమీటర్, స్పీడోమీటర్, సో ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకు డిస్ప్లే అయితే కనిపిస్తాయి. సో దీనికి బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేనైతే ఆన్ చేసి అయితే చూపించలేను.
ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 149 సీసీ కెపాసిటీ గల ఇంజిన్ అనమాట. అంటే ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 149.68 సీసీ ఉంటుంది. సో దీనిలో మాక్సిమం పవర్ చూసుకుంటే 8500 ఆర్పిఎం వద్ద 10.66 కిలోవాట్ పవర్ని లేదంటే 14.5 PS పవర్ని ఇంజిన్ అయితే రిలీజ్ చేస్తున్నమాట. సో దీనిలో మాక్సిమం టార్క్ చూసుకుంటే 600 ఆర్పిఎం వద్ద 13.5 Nm టార్క్ని అయితే ఇంజిన్ రిలీజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి 5 గేర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో గేర్ ప్యాటర్న్ చూసుకుంటే దీనిలో కాన్స్టాంట్ మెష్ అని చెప్పి ఉంటుంది. గేర్ రాడ్ ఇలా మోనో గేర్ రాడ్ అయితే ఇస్తారన్నమాట. సో దీంట్లో ఏంటంటే గేర్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. సో ఇలా మనకు గేర్ రాడ్ అయితే చూడవచ్చు. సో దీంట్లో రైడర్ అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్లు అయితే చాలా స్టైలిష్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా దీంట్లో మనం ఫ్రంట్లో చూసుకుంటే సస్పెన్షన్స్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇస్తారు. సో ఇది ఎలాంటి రోడ్ కండిషన్లో అయినా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్కి అయితే ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. సో రేర్లో చూసుకుంటే మనకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే స్ప్రింగ్ లోడర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో ఇది కూడా చాలా స్మూత్గా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలా మనకు రేర్లో ఓన్లీ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలాంటి సస్పెన్షన్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి అంటే ఫ్రంట్ అండ్ రీర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే 90/90 సైజులో ఉంటుంది. సో ఇది వచ్చేసి 17 ఇంచెస్ వీల్ని అయితే కలిగి ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజు ఇలాంటి అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో రిమ్ పైన ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ కూడా దీంట్లో అయితే మనకు చూడొచ్చు అనమాట. రేర్లో వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ టైర్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం వైట్ టైర్ 120/80 సైజులో టైర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు వీల్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ చూడొచ్చు. సో ఈ వైట్ టైర్ వచ్చేసి రేడియల్ టైర్ అనమాట. అలాయ్ వీల్ సైజ్ చూసుకుంటే 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటి వీల్ సైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. సో ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 240 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛానల్ ABSని అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే ఈ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి ఇది 220 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. సో రేర్లో డిస్క్ బ్రేక్ వచ్చినప్పుడు అది 220 mm డయామీటర్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. రేర్లో డ్రమ్ బ్రేక్ వచ్చినప్పుడు 130 mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి బ్రేకింగ్ సిస్టమ్ మనం రేర్లో అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ వెహికల్లో వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ని వీల్ బేస్ అని అయితే పిలుస్తాము. సో ఇది 1352 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుందన్నమాట. సో రోడ్ గ్రిప్ అనేది ఎక్కువగా ఉండడానికి దీనిలో హై వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సీట్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు సీట్ వరకు సీట్ హైట్ వచ్చేసి 790 mm సీట్ హైట్ అయితే ఇస్తారనమాట. లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ అయితే డిజైన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే దీనిలో 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే సిటీ డ్రైవింగ్కి అదేవిధంగా లోకల్లో డ్రైవింగ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. ఆఫ్ రోడ్కి అయితే కొంచెం హైట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే దీన్ని సింగిల్ ట్యూబ్లర్ హ్యాండిల్ బార్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే 145 kgs అయితే వెయిట్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఈ సీట్ టైప్ చూసుకుంటే సింగిల్ సీట్ టైప్ ఉంటుంది. కంటిన్యూస్ సీట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ అనేది మన పైనుండి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. E20 ఫ్యూయల్ సపోర్ట్గానే ఉంటుంది. దీనిలో 40 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే 40 లీటర్స్ని మనం ఈ ఫ్యూయల్ ట్యాంక్లో అయితే నింపొచ్చు. ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే 40 లీటర్స్ అయితే మనము ఈ ఫ్యూయల్ ట్యాంక్లో అయితే నింపొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి బై ఫంక్షన్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తారు. సో ఇది కంప్లీట్ LEDతో అయితే వస్తుంది. సో రేర్లో చూసుకుంటే టైల్ ల్యాంప్ వచ్చేసి ఈ LED లైట్స్తో అయితే స్ట్రిప్ మోడల్లో ఉంటుంది. బల్బ్తో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ N150లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్లో 1,25,000 చేంజ్ అయితే దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఇది వచ్చేసి 1,57,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పే ప్రైస్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అనమాట. సో దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయి. సో సింగిల్ డిస్క్ వేరియంట్ ఉంటుంది, ట్విన్ డిస్క్ వేరియంట్ ఉంటుంది. సో ప్రజెంట్ చూస్తున్న మోడల్ వచ్చేసి ట్విన్ డిస్క్ వేరియంట్ టాప్ మోడల్ అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను వెంకట్ బజాజ్ అని చెప్పి కరీంనగర్లో ఉన్న షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైజెస్ అయితే నేను చెప్తున్నాను. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్నప్పుడు ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను షోరూమ్ సంబంధించినవి. సో అక్కడ నుంచి మీ షోరూమ్ వాళ్ళు అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై లొకేషన్లో డీలర్షిప్ అయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించిన ప్రైస్ ఇన్ఫర్మేషన్. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది 150cc కెపాసిటీ ఇంజన్తో వస్తుంది కాబట్టి దీనిలో మైలేజ్ అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ వెహికల్ కాబట్టి దీనిలో మైలేజ్ కంపెనీ క్లైమ్ చేసింది 48 kmpl మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తూ E20 ఫ్యూయల్ మాత్రమే వాడినప్పుడు ఇంకా మనం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బజాజ్లో పల్సర్ N150 గురించిన
ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.